అమరావతి అనే కాన్సెప్ట్ని నాలాంటి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకించుకుంటూ పదే పదే నెత్తినోరు కొట్టుకొని చెబుతూ ఉన్నది ఏంది? దానివల్ల ఆర్థిక ప్రాంతీయ అసమానతలు పెరుగుతాయి. రాష్ట్రం అందరికీ దక్కాల్సిన సంపద వనరులు కేవలం ఒక ప్రాంతంలోనే కేంద్రీకరించడం ఏంది? హైదరాబాద్ విషయంలో జరిగిన పొరపాటు మళ్ళీ ఇక్కడే చేస్తూ ఉన్నారు కదా అని నెత్తినోరు కొట్టుకుంటే ఇంకో మాట కూడా చెబుతూ ఉన్నా. ఏ కార్యాలయం అన్నా రానియండి, ఏ కంపెనీ అన్నా రానియండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆడే ఇస్తారు కదా. ఎందుకు ఇస్తారు? ఆ భూముల రేట్లు పెరగాలంటే జనసాంద్రత రావాలి అంటే ప్రతిదీ అక్కడే మెజారిటీ ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళాలి. సింపుల్ కాన్సెప్ట్. అక్కడ ఉన్న భూములు అవే కదా ఇక అని చెప్పి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే వచ్చే కంపెనీలు, వచ్చే కార్యాలయాల కథ తర్వాత సంగతి. ఆల్రెడీ ఏర్పాటు చేసినవి, మరీ ముఖ్యంగా రాయలసీమలో ఉన్న కార్యాలయాలని తీసుకెళ్లి అమరావతిలో ఏర్పాటు చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ దిశగా వీళ్ళు ముందుకెళ్తూ ఉండడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఇప్పటికే కర్నూలులో ఏర్పాటు చేసిన హెచ్ఆర్సి, లోకాయుక్త ఇవన్నీ అక్కడికి తీసుకెళ్ళిపోతామని చెప్పి అమరావతికి హైకోర్టులోని సర్కారు చెప్పింది. అండ్ వక్ఫ్ ట్రిబ్యునల్, ఏపీ ఏమంటారు, ఈఆర్సీ దగ్గర నుంచి, సిబిఐ కోర్టు దగ్గర నుంచి, లా యూనివర్సిటీ నుంచి అన్నీ తీసుకెళ్ళిపోతాము అనే సంకేతాలు పంపిస్తున్నారు. అట్లా ఎట్లా తీసుకెళ్తారో తెలియదు. అండ్ తాజాగా నన్ను ఆశ్చర్యచకితులను చేయడం కాదు, నాకు ఇట్లా పట్టుకొని జుట్టు పీక్కునే విధంగా అంత కన్ఫ్యూజన్లోకి నెట్టేసి నన్ను అంత ఆశ్చర్యంలో ముంచేసినటువంటి వార్తది. ఏంటది? ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉంటుంది. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం కడపలో ఉంటుంది. 552 శాఖలు ఉంటాయి దానికి. ప్రధాన కార్యాలయం కడపలో ఉంటుంది. అయితే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకును అమరావతి వైపు తరలించుకుపోతున్నారు. సో అది ఇక్కడే ఉండే విధంగా మీరు ప్రయత్నాలు చేయండి, ఫైట్ చేయండి అని చెప్పి మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంజద్ బాషాని కలిసి ఆ సంఘానికి చెందిన నాయకులు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. నాకు ఒకసారిగా అర్థం కాలేదు. ఏంటి నిజమా? అట్లా తీసుకెళ్తారు? కడపలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎప్పటి నుంచో ఉంది, దాన్ని అమరావతికి ఎట్లా తీసుకెళ్తారు? అండ్ ఇంకొకటి నాకు ఆశ్చర్యం, జుట్టు బిక్కోవడానికి కారణం ఏంటి అని అంటే, ఒకవేళ ఇది వీళ్ళు కనుక తరలించకపోతే, ఆల్రెడీ నేను అక్కడికి సంబంధించిన వాళ్ళతో కొందరితో మాట్లాడి, అవును తరలించేకి ఏర్పాట్లు కానీ చేసేస్తున్నారు కదా అంటున్నారు. నేను జుట్టు బిక్కోవడానికి కారణం ఏంటి అంటే, అసలు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుకు అమరావతికి అసలు సంబంధమే లేదు. ఎందుకని? ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అనేది అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, వీటికి ఈ ప్రాంతాలకు బ్యాంక్ సేవలు అందించాలని ఏర్పాటు చేసిన బ్యాంక్ అది. వెనకబడిన ప్రాంతాలకు వీటికి అందించాలని ఏర్పాటు చేసిన బ్యాంక్ అది. అండ్ అందులోనూ అనంత గ్రామీణ బ్యాంకు, రాయలసీమ గ్రామీణ బ్యాంకు, పినాకిని గ్రామీణ బ్యాంకు, ఈ 3 కలిపే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుగా ఏర్పాటు జరిగింది. అసలు ఈ ప్రాంతానికి సంబంధించిన బ్యాంక్ అయితే ఏమాత్రము కూడా అమరావతికి సంబంధమే లేకుంటే అమరావతికి తరలించకపోవడం ఏంటి? ఎప్పటి నుంచో కడపలో ఉన్నది. జుట్టు బిక్కున్నా కూడా అర్థం కాలేదు. అసలు సంబంధం లేదే. బ్యాంకింగ్ సేవలు అక్కడ కాదు. నాకు తెలుసు కదా ఈ బ్యాంక్ గురించి, ఈ కథ గురించి. ఇక్కడ ఈ సేవలు అక్కడికి కాదు, ఈ జిల్లాలకు మాత్రమే. 3 బ్యాంకులు కలిపి దాని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుగా ఏర్పాటు జరిగింది. 2010లో రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ద బెస్ట్ బ్యాంకుగా అది అవార్డు కూడా తీసుకుంది. కడపలో ప్రధాన కార్యాలయం ఉంటుంది. దాన్ని తరలించకపోవడం ఏంటి మాస్టరు? ఇక్కడ ఉన్నవి కడప దగ్గర ఎంఎస్ఎంఈ టెక్నాలజీ పార్కుని తీసుకెళ్ళిపోయారు. కర్నూలులో ఏర్పాటు చేసినవి తీసుకెళ్ళిపోతారట. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళిపోవడం ఏంటో నాకు అసలు ఆ రీజన్ అన్న చెబుతారేమో మనసు సాటిస్ఫై చేసుకుందాం అనుకుంటున్నా. ఆ రీజన్ అన్న ఎందుకు తీసుకెళ్తున్నారు, అసలు దానికి అమరావతికి సంబంధం ఏంటి అనేదన్నా చెబితే మనసును కాసేంత సాటిస్ఫై చేసుకుందాం అనుకుంటున్నా. ఎక్కడ లింక్ ఉంది, ఎట్లా, ఏం సంబంధం, ఎట్లా తీసుకెళ్ళిపోతున్నారు? అరణి పాసుగుల